తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కీర్తిశేషులు శ్రీ మచ్చ ప్రభాకర్ రావు గారి వర్ధంతి నేడు జరిగిన సందర్భంగా పద్మశాలి సంఘం సభ్యులు యువకులు అందరూ కలిసి ఘనంగా వారికి శ్రద్ధాంజలి ఘటించారు. యువజన సంఘం సభ్యులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మచ్చ ప్రభాకర్ రావు సతీమణి వాణి మేడం, దాసు వెంకటేష్, బొజ్జశంకర్, కొంగరి వెంకటేష్ కిషోర్ నేత మాట్లాడారు. రక్తదాతలు మేడం నరసింహ, రాజశేఖర్, ప్రవీణ్, సంతోష్, చెన్నయ్య, రాజేష్, నరేష్, శ్రీకాంత్, సత్యం, ఒగ్గు రమేష్, భోగం నరసింహ, శ్యామల, త్రివేణి, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. మార్కండేయ జయ పద్మశాలి. ఈరోజు మా వారు కీర్తిశేషులు మచ్చ ప్రథమ వర్ధంతి సందర్భంగా యూత్ పిల్లలందరూ కూడా చాలా కష్టపడి ఎంతో అందరితోటి సమన్వయం చేసుకుంటూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడము నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, సంతోషంగా ఉంది. ఆయన పేరు ఇట్లా నిలబెట్టినందుకు కూడా ఆయన మనసులో, పిల్లలందరి మనసులో, యూత్ అందరి మనసులో ఆయన స్థానం ఏమిటో ఈరోజు నాకు చాలా బాగా తెలిసింది. ఆయనని మర్చిపోలేకుండా పిల్లలందరూ ఇంత గొప్ప మంచి కార్యక్రమాన్ని రక్తదానం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. పిల్లలందరూ చక్కగా ముందరికి వచ్చి ఒకరికి పోటీ పడుతూ ఇవ్వడము చాలా ఆనందదాయకం అనిపించింది నాకు. ఈ రకంగా ఆయన ఆశయాన్ని ముందరికి పిల్లలందరూ తప్పకుండా తీసుకెళ్ళి ఇంకా భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ అందరి పిల్లలకి దీవెనలు అందిస్తూ రాష్ట్ర అధ్యక్షునిగా ఉండి రాష్ట్రానికి మరియు జిల్లాలో ఉన్నటువంటి పద్మశాలకు కూడా ఎంతో సేవ చేయాలని చెప్పి ఇసుకతో ముందరికి కలిపి తను అందరిలో కలిసి పనిచేసేవాడు. అటువంటి నాయకుడు మాలోన ఈనాడు లేడు. ప్రభాకర్ రావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు మేము రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి యువకులు అందరూ కూడా, పట్టణంలోని యువకులందరూ కూడా ఇక్కడ రక్తదాన శిబిరానికి ఇచ్చేసి వారి రక్తాన్ని దానం చేయడం జరిగింది. ఈ శిబిరంలో పట్టణ పద్మశాలీలు మరియు ఇతర మండలాల నుంచి ఇచ్చిన పద్మశాలీలు అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈరోజు సార్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా జిల్లా పద్మశాలి సంఘం నుంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రోగ్రాం చేయాలని, సార్ గారి ఆశయాలు నెరవేర్చాలని కోరుతూ విరమించడమే.